అందరికీ మహా గొప్ప శుభవార్త. భద్రాద్రి కొత్తగూడెంలో అమ్మ తేజ మినిస్ట్రీస్ నందు 40 రోజుల ఉపవాస ప్రార్థన పండుగలు జరుగుతున్నాయి. మరి ప్రత్యేకంగా ముగింపు సభకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఫిబ్రవరి 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకు భద్రాద్రి కొత్తగూడెంలో అమ్మ తేజ మినిస్ట్రీస్ నందు ఈ ముగింపు సభ జరుగుతూ ఉండగా తప్పక పాల్గొనండి. మరి గర్భఫలం లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులు, అనేకమైన పోరాటాలు, చాలా నెమ్మది లేని పరిస్థితులు, ఎన్నో విషయాల్లో చాలా కుమిలిపోతూ ఉన్నారేమో, ఒంటరిగా మరి బాధపడుతున్న పరిస్థితులేమో, ఉద్యోగం లేక, వివాహాలు జరగక, కోర్టు కేసెస్, ఇంకా బిడ్డల భవిష్యత్తు సరిగ్గా లేదనో, ఇంకా అనేకమైన విషయాల్లో పోరాడుతూ ఉన్నారు కదా. ప్రతి పోరాటాల నుంచి ప్రభువే విడిపించినై ఉన్నారు. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనల ద్వారా ప్రతి బంధకాల నుంచి ప్రభు మనల్ని విడిపించినై ఉన్నారు. ప్రతి భయంకరమైన రుగ్మతల నుంచి ప్రభు విడిపించినై ఉన్నారు. తప్పక పాల్గొనండి. మరి ఈ 40 రోజుల ఉపవాస ముగింపు ప్రార్థనకి దేవుని యవ్వన వయసులో బహుబలంగా వాడబడుతున్న మన దైవ సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారు మరి అద్భుతమైన దేవుని వాక్కును పట్టుకొని ఈ 40 రోజులు ప్రార్థన గోపురంలో ఉండి ప్రార్థించి అనేకుల కొరకు, మరి దేశం కొరకు, దేశ సంక్షేమం కొరకు, ప్రజల కొరకు ప్రార్థించి దేవుని వాక్కును పట్టుకొని ఈ 40 రోజుల ఉపవాస ముగింపు ప్రార్థనలోనికి అడుగు పెట్టనై ఉన్నారు. మరి దేవుని వాక్కును వినడానికి సిద్ధపడండి. దేవుని వాక్కు ద్వారా మన చరిత్రలు మార్చబడబోతున్నాయి, మన పరిస్థితులు మార్చబడబోతున్నాయి, మన దేశ పరిస్థితులు మరి అద్భుతమైన రీతిలో తారుమారవుతున్నాయి. ప్రభువే అన్ని విషయాలు కృప చూపించినై ఉన్నారు. తప్పక పాల్గొనండి. ఫిబ్రవరి 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకి 40 రోజుల ఉపవాస ముగింపు ప్రార్థన భద్రాద్రి కొత్తగూడెం అమ్మ తేజ మినిస్ట్రీస్ నందు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. వివరాలకు సంప్రదించిన ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా మేము మరి మీకు మెన్షన్ చేసి ఉన్నాము. మరి ఆ ఫోన్ నెంబర్స్కి కాల్ చేయండి. మా టీం అంతా మీతో మాట్లాడతారు. అలాగే మరి ఒకవేళ లొకేషన్ మీకు మరి కష్టతరమైన పరిస్థితుల్లో మీకు లొకేషన్ చేరుకోలేకపోతే మరి QR కోడ్ ద్వారా ఆ లొకేషన్ని మీరు చేరుకోవచ్చు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతి ఉదయం దేవుడు మనందరితో మాట్లాడుతూ ఎన్నో విషయాలు కృప చూపిస్తూ ఉన్నారు. సమాధానం, సంతోషం, నెమ్మదిని మన జీవితాలు మనం చూడగలుగుతూ ఉన్నామండి. గడిచిన కాలమంతా దేవుడు తన ఉచితమైన కృప చేత మనల్ని అద్భుతంగా మరి నడిపించి ఉన్నారు, క్షేమాన్ని కలగ చేసి ఉన్నారు. ప్రాముఖ్యంగా విశేషకరంగా 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు మనల్ని ప్రతిరోజు బలంగా నడిపిస్తున్నారు. మరి ఈరోజు 39వ రోజు, అనగా కేవలం ఒక్కరోజు మాత్రమే ఉందండి. ఆమేన్. ప్రతిరోజు అద్భుతంగా నడిపిస్తూ దేవుడు ఎంతగానో అన్ని విషయాల కృప చూపిస్తున్న విధానాన్ని బట్టి ఆయన నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా. 40వ కీర్తనలో 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి ఎత్తెను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాశనకరమైన చూడండి గుంటలో నుండి, జిగటగల ఊబిలో నుండి దేవుడు పైకి లేవనెత్తే దేవుడై ఉన్నారండి. నిజమే, మన పరిస్థితులన్నీ కూడా చాలా భయంకరమైన పరిస్థితులుగా ఉంటూ ఉంటాయి. నాశనకరమైన గుంటలో మనము మరి చాలా వాట్లలో మన జీవితాలు ఉండొచ్చు. అంటే చూడండి, ఉదయకాల సమయంలో ఎన్నో లోటుపాటలు జీవితంలో, మన జీవితం చాలాసార్లు నాశనమైనట్లుగా ఉంటూ ఉంటుంది కదండి. ఎన్నోసార్లు పడిపోతూ ఉంటాం. ఎన్నోసార్లు జీవితంలో మరి చాలా విధమైన పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు, మరి మన చేతులార జీవితాల్ని నాశనము చేసుకునే వారిగా మనం ఉంటూ ఉంటాం. ఎన్నో విషయాల్లో మరి చాలా కుమిలిపోతూ ఉంటాం. కొన్ని పరిస్థితుల్లో మన ఎదురుగా ఉన్న వాళ్ళే మనల్ని చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి నడిపిస్తూ ఉంటారు.
అలాంటి వ్యక్తులముగా అన్ని విషయాల్లో సమస్తాన్ని కోల్పోయిన వారిగా ఉంటూ ఉంటాం. కానీ చూడండి, అద్భుతమైన దేవుడు ఆయన ప్రతి విషయంలో మనల్ని పైకి లేవనెత్తే దేవుడై ఉన్నారండి. నాశనకరమైన గుంటలో నుండి, ఉజ్జిగట్టగల ఊబిలో నుండి, ఇదిగో శత్రువు చాలా భయంకరమైన పరిస్థితులు తీసుకుని వస్తూ ఉన్నాడా, జిగటగల ఊబిలో నుండి ఇంకా నువ్వు ఎన్నడూ కూడా పైకి లేవకుండా, నీ పరిస్థితులు ఎప్పుడు కూడా అలాగే ఉండేటట్లు, నీ జీవితం వర్తిల్లకుండా, నీ బ్రతుకు ఎప్పుడు కూడా ఇలాగే ఉండేటట్లుగా శత్రువు చేస్తున్నాడు అనుకుంటా. కానీ శత్రువు సమూహాన్ని ప్రతి విషయంలో కూడా మరి ఆ సమూహాన్ని నుండి తప్పించి ప్రతి పరిస్థితిలో దేవుడే మనల్ని ఆ జిగటగల ఊబి నుండి పైకి లేవనెత్తే దేవుడై ఉన్నారు. ఆమె ఇదిగోండి, ఆ జికటగల ఊబి ఏమి చేస్తుందంటే మనల్ని ఇంకను కూడా కిందకి దిగజారేటట్లుగా చేస్తూ ఉంటుంది, మనం ఇంకా పైకి లేవనంతగా కదండి. కానీ చూడండి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రభువే సహాయము చేసి మనల్ని పైకి లేవనెత్తే దేవుడై ఉన్నారు, కృప చూపించే దేవుడై ఉన్నారు, అద్భుతం జరిగించే దేవుడై ఉన్నారు. దేవునికి అసాధ్యం అనేది ఏది లేదండి. ఆయన దగ్గరకు వచ్చి మొరపెడితే ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. ఇదిగో ఇందాక మొదట్లో మనం చెప్పుకున్నాం కదా, కొన్నిసార్లు మనమే పడిపోతూ ఉంటాం, కొన్నిసార్లు మనమే అనేకమైన పరిస్థితులు మన జీవితంలో తీసుకొని వస్తూ ఉంటాం. కానీ చూడండి, ప్రతి పరిస్థితిలో మనకు విజయం కావాలంటే దేవుని సహాయం ఖచ్చితంగా ఉండాల్సిందే అండి. ఆయన ప్రతి పరిస్థితిలో మన చెయ్యి పట్టుకొని, ఆయన ప్రతి పరిస్థితిలో మనల్ని లేవనెత్తి బలపరిచే దేవుడై ఉన్నారు. మనుషులు మన చేయి వదిలిపెడతారేమో, కానీ దేవుడు మన చేయి వదిలిపెట్టే దేవుడు కాదండి. ధైర్యంగా ఉండండి, ప్రార్థించండి. ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు గొప్ప సహాయం చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. దేవుని సహాయాన్ని కోరుదాం. ఇదిగో దేవా, నా పరిస్థితి, నా భయంకరమైన మరి ఇబ్బందికరమైన స్థితి ఇలా ఉందయ్యా, నీవు నాకు సహాయం చేయవా, నీవు నన్ను నడిపించమని అడిగితే ప్రభు ఖచ్చితంగా సహాయం చేసే దేవుడై ఉన్నారు. మరి అందరం కలిసి ప్రార్థిస్తూ ముందుకు సాగుదామా? ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, మా మంచి కాపరి, ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ వస్తున్నందుకు స్తోత్రం ప్రభా. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బ్లెస్ అవుతున్నాం. నాశనకరమైన గుంటలో ప్రభా మేము ఉన్నప్పుడు, అయా ఇదిగోండి ప్రభా, జిగటగల ఊబిలో మేము పడి ఉన్నప్పుడు మమ్మల్ని లేవనెత్తిన దేవుడవై ఉన్నావు అయా. అన్ని పరిస్థితులలో లేవనెత్తి మమ్మల్ని నడిపించే దేవుడవై ఉన్నావు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ నీ బిడ్డలైన వారిని తప్పించే దేవుడవు, కాపాడే దేవుడవు, రక్షించే దేవుడవు. కానీ నిజముగా ఎవరైతే నీకు మొరపెడతారో, ప్రార్థిస్తారో, సహాయం కోరుతావో ప్రభా, తప్పక నిశ్చయముగా ప్రతి పరిస్థితులు తప్పించే దేవుడవై ఉన్నావు అయా. పరిస్థితులు ప్రభా ఏదైనప్పటికీ నీవు మాతో ఉంటే అన్ని విషయాల్లో విజయమే. ప్రజలు ఎంతమంది అయితే భయంకరమైన శోధనలో ఉన్నారో, ప్రతి పరిస్థితులలో గొప్ప కార్యం జరుగుని కాక మీరే విడిపించండి, సహాయం చేయండి, లేవనెత్తండి, బలపరచండి ప్రభా. మెండైన కృప, మెండైన ఆశీర్వాదాలతో బిడ్డల్ని ప్రభా నడిపిస్తూ కృపచేత నింపమని, ప్రతి పరిస్థితులు మీరు తోడుగా ఉండి, ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విజయం కలుగును కాక అని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియులందరినీ బ్లెస్ చేయండి. ప్రాముఖ్యంగా ఈ 39వ రోజున అయా ప్రభా, మీ మందరము ప్రభా ఇదిగుని ప్రభా ముగింపు సభ కొరకు సిద్ధపడుతుండగా మీ ప్రత్యక్షత మాతో ఉంచమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా సేవకుని జ్ఞాపకం చేసుకోండి, బలముగా మీరు వాడుకోండి, నడిపించండి. అనేక మంది కళ్ళకి ఆశ్చర్యకరంగా ప్రభా ఇదిగోండి ఈ ముగింపు సభ జరుగునుగాక. సేవకుని మీరు వాడుకుంటూ నడిపించమని, అందరినీ బ్లెస్ చేయమని, అందరి పోరాటాలపైన విజయాన్ని కలగ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.